నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ వేతనాన్ని వద్దనుకున్న ఏకైక ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై కంకణం కట్టుకున్న కోటంరెడ్డి. నెల్లూరు రూరల్ ఏరియా దాహర్తికి ఆయన చూపే మార్గమేంటి? రోడ్లు లేని ప్రాంతంలో రోడ్లు వేయించి అభివృద్ధి చేయించారా? 2009 నెల్లూరు పూర్వ విభజనలో రావూరు, అల్లూరులను రద్దు చేసి నెల్లూరు రూరల్ ఏర్పాటు చేశారు. రూరల్లోని 28 డివిజన్లు, 17 గ్రామాలను కలిపి ఈ నియోజకవర్గం ఏర్పడింది. పేరులో రూరల్ ఉన్న ఇందులో సగం సిటీ ఉంది. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2 లక్షలు. ఇక్కడ ఎస్సీ ఓటర్ల ప్రభావం ఎక్కువ. వీరు ఏకంగా 50,000 వరకు ఉంటారు. రెడ్లు 30,000, ముస్లింలు 22,000, కాపులు 14,000, కమ్మ 7,000. అయితే ఎస్పీలు, రెడ్లు, ముస్లింల ఓట్లు ఎక్కువ ఎటువైపుగా మొగ్గు చూపితే ఆ పార్టీ గెలిచి బట్టగడుతుంది. అలాంటి సందర్భంలో ఈ 3 కులాల ఓట్లు పుష్కలంగా వైసీపీకి మద్దతు తెలపడంతో బీజేపీ అభ్యర్థిపై సునాయాసంగా గెలిచారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మొదట కోటంరెడ్డికే ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆనం బ్రదర్స్ అనిల్ యాదవ్కు ఆ టికెట్ ఇప్పించారు. ఆ తర్వాత అనిల్ యాదవ్ కూడా ఆనం సోదరులను విభేదించడంతో ఇద్దరు ఒక్కటయ్యారు. ఆనం సోదర్స్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ఏకం చేయాలని ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరిపోయారు. దీంతో రూరల్ మొత్తం పాదయాత్ర చేసి గెలుపొందారు. అయితే ఈ నియోజకవర్గంలో ఈయనకున్న ప్లస్లు, తన గౌరవ వేతనాన్ని వాటర్ ప్లాంట్స్, పేద విద్యార్థులకు ఖర్చు చేస్తున్నారు. మంచి మనసున్న మనిషిగా పేరుంది. వాటర్ సమస్యలను దాదాపు తీర్చేశారు. సొంత డబ్బులతో కాక దాతలు, స్నేహితులతో ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు. మైనస్లు: తాగునీటి సమస్య తీరకపోవడం, ప్రభుత్వ అధికారుల నుంచి వ్యతిరేకత,